వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం ఓ పెద్ద పండుగలా జరిగిందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ 3 రోజుల వేడుకల్లో బాలీవుడ్ స్టార్ల నుంచి రాజకీయ క్రీడా ప్రముఖుల వరకు ఎంతోమంది హాజరయ్యారు. అలానే కొంతమంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు కూడా సందడి చేశారు. అయితే అనంత్ అంబానీ జంటకి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ₹1 కోటి విలువైన అనంత్ అంబానీకి దాదాపు ₹1 కోటి విలువైన కస్టమైజ్ వాచ్ను సల్మాన్ ఖాన్ బహుమతిగా ఇచ్చారని టాక్. అలానే వధువు రాధికా మర్చెంట్కి కూడా ఖరీదైన వజ్రాలు గిఫ్ట్గా ఇచ్చారంట సల్మాన్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సల్మాన్ ఖాన్కు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంబానీ వాచ్కి ₹1 వాచ్ సరిపోతుందా భాయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనంత్ అంబానీ ఏకంగా 14 కోట్ల విలువైన వాచ్ను ధరించే సంగతి తెలిసిందే. అలానే జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు అనంత్ అంబానీ జంటకి హారతి పట్టారు. ముఖ్యంగా సల్మాన్ అయితే బ్యాక్గ్రౌండ్ డాన్సర్లో కూడా మర్చిపోయారు. ఇలాంటి వీడియోలు చూసి అభిమానులు అవాక్కయ్యారు. ముఖ్యంగా సల్మాన్ అయితే బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను కూడా మర్చిపోయారు. ఇలాంటి వీడియోలను చూసి అభిమానులు అవాక్కవుతారు. డబ్బు అంటే ఏమైనా చేయొచ్చు అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ గిఫ్ట్ పై కూడా అదే రేంజ్లో ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి అనంత్ అంబానీకి కాస్ట్లీ వాచ్లు అంటే చాలా ఇష్టం. అందుకే సల్మాన్ అలా చేతి గడియారం గిఫ్ట్గా ఇచ్చారంట. ఇలానే సల్మాన్ అనంత్ చాలా మంచి స్నేహితులు కూడా. గతంలో వీరిద్దరు కలిసి కొన్ని పార్టీల్లో కూడా కనిపించారు.